సో అందరం కలిసి కాశీకి వెళ్తున్నాము. చూడండి రెడీగా బయట నా కోసం వెయిట్ చేస్తూ నిల్చున్నారు చూడండి. రండి రండిరా. నిజంగా లేట్ అయిపోయాం తెలుసా, పరిగెత్తుకుంటూ వచ్చాం. హలో, మీరు వీడియో తీయండి, నేను వీడియో తీస్తా. అయ్యి బాబు సార్ వచ్చేసారు. సార్ నమస్కారం. గెటప్ అదిరింది సార్. కాశీకి వెళ్తే దొంగలు ఎక్కువ ఉంటారు, కొట్టేస్తారంటారు కదా, అందుకే పీకేసాం. మా అమ్మాయి కూడా పీకేసాం. మీది తినాలే అమ్మ, అది తినాలే అమ్మ, అది తినాలే. వీడు మన దగ్గర చిల్లర లాగేద్దాం అనుకుంటున్నాడు. వెల్కమ్ టు మ్యాడమంతే యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చేయబోయేటటువంటి వీడియో ఏంటంటే, ఇదిగోండి చక్కగా పెట్టా హ్యాండ్ బ్యాగ్ ఇవన్నీ పట్టుకొని నేను రెడీగా ఉన్నాను అనమాట. దేనికో తెలుసా? ఎస్, నేను మీకు చెప్పాను కదండి, మా నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారని. దాని తర్వాత ఒక క్షేత్రానికి వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు. సో మమ్మీని తీసుకొని నేను, మా వారు, మమ్మీ, పాప అండ్ అలాగే మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతున్నారు, నీలిమ గారు అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ. సో అందరం కలిసి కాశీకి వెళ్తున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ నుంచి నేను, మా మమ్మీ అండ్ మా పాప అదిగోండి రెడీగా బయట నా కోసం వెయిట్ చేస్తూ నిల్చున్నారు చూడండి. రండి రండిరా. ఎస్, మేము ఇక్కడ నుంచి వెళ్తున్నాం. మా వారు డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో జాయిన్ అవుతారనమాట. నేను మీ ఎవరికి చెప్పలేదు కదా, మా ఆయన శ్రీలంక వెళ్ళారనమాట ఫ్రెండ్స్తో పాటు. సో అక్కడ నుంచి ఆయన ఇప్పుడు 4:30కి అలా ల్యాండ్ అయిపోతారు. మాకేమో 7:30 ఫ్లైట్ అనమాట. నేను ఆల్రెడీ ఇక్కడ లేట్ చేసా, అందుకే ఇంత హడావిడిగా చెప్తున్నాను. సో పదండి ఎయిర్పోర్ట్కి వెళ్తూ మాట్లాడదాం. అండ్ ఇంకోటి ఏంటంటే, 5 days నుంచి మా ఆయన ఊర్లో లేరు కాబట్టి ఆయన కోసం పాపం అక్కడ 4 చెప్పబడిపోయి ఉంటుందని ఆయనకి ఇష్టమైనటువంటి కీమా కూర అన్నం వండి రెడీగా పెట్టుకున్నా యూజ్ అండ్ త్రో బాక్సెస్లో. ఒకటి చికెన్, అలాగే ఒకటి కీమా అండ్ అలాగే నాకు ఆకుకూర. ఎందుకంటే నేను కొంచెం డైట్లో ఉన్నాను కాబట్టి, మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి. అండ్ చాలామంది అనుకుంటున్నారు ఇంకా ఏంటి శ్రీవాణి గారు మీరు సన్నగా కనిపించట్లేదని. నేను ఇంకా బట్టలు టైట్గా కుట్టించుకోలేదండి, ఇవన్నీ నేను ఇలాంటివే వేస్తాను కదా. సో వీటిలో అలా ఉందన్నమాట. సో పర్లేదు, త్వరలో నేను రిజల్ట్ నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే కాశీకి పోదాము రామా హరి చలో. హలో మమ్మా, నిజంగా లేట్ అయిపోయాం తెలుసా, పరిగెత్తుకుంటూ వచ్చాం. క్యాబ్లేమో బుక్ అవ్వట్లేదు, సెల్ఫ్ కార్ తీసుకొస్తేనేమో ఇక్కడ పార్కింగ్ దొరకట్లేదు. నేనైతే మామూలుగా పరిగెత్తలే, ఈ పరిగెత్తుడికి 1 kg తగ్గిపోయి ఉంటాను నేను. పాపం వీళ్ళు మా కోసం వెయిట్ చేస్తున్నారు, మా నీలిమ గారు. ఇవిడేంటో తిరుపతికి వెళ్తే జ్వరం, ఇప్పుడు కాశీకి వెళ్తుంటే వామిటింగ్. వామిటింగ్స్ అంతేనా? క్షేత్రాలంటే ఇట్లా వద్దు అంటే స్టార్టింగ్ డే అట్లా అవుతుందేమో మరి. నెక్స్ట్ డే మాత్రం యాక్టివ్గా తిరిగేస్తారు దేవుడి దగ్గర కనగానే. నందు, నిఖిలేష్, ఎస్ మా మదర్ అండ్ అలాగే నీలిమ వాళ్ళ మదర్. హలో ఆంటీ, అందరం కలిసి వెళ్తున్నాం. మా ఆయన మాత్రం ఆల్రెడీ చెక్ ఇన్ అయిపోయి లోపలికి వచ్చినాడు. ఇప్పుడు మా ఆయన కలుస్తాను ఆఫ్టర్ 5 days. హలో మమ్మీ. హలో, హాయ్. ఫోన్లే ఫైనల్లీ స్క్రీన్ ముందుకు వచ్చారు. హలో రెడ్డి గారు, వెహికల్లో వచ్చామన్నమాట. మేము దూరం తీసుకున్నాం. హలో, మీరు వీడియో తీయండి, నేను వీడియో తీస్తా. అయ్యి బాబు సార్ వచ్చేసారు. సార్ నమస్కారం. గెటప్ అదిరింది సార్. హలో మిస్టర్ రెడ్డి గారు. 5 రోజుల తర్వాత శ్రీలంక నుంచి డైరెక్ట్ గా దిగినటువంటి శ్రీవారు. ఎలా ఉంది శ్రీలంక ట్రిప్? డైరెక్ట్ అక్కడ దిగాడు, ఇక్కడ ఎక్కుతున్నాడు మళ్ళీ. ఇదేంటి అక్కడ దిగి ఇక్కడే కాదు, ఇక్కడ దిగి ఇక్కడే ఎక్కుతాను. నేను కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ పార్కింగ్ దొరకలేదు, మొత్తం తిరిగి హడావిడికి వచ్చిన. సరే కానీ అదే అక్కడికి వెళ్ళొచ్చాక సిగ్గుపడుతున్నాడు, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ కెమెరా పెట్టేస్తారు. అక్కడ మీ అత్తమ్మ గారిని చూడండి. చెప్పారా? హలో అండి, హాయ్ హాయ్. ఇక చూసారా నగలన్నీ బాగున్నాయా? ఎక్కడ కనిపించలేదు, నగలన్నీ తీసా. ఎందుకు అడుగు? ఇంద్ర సినిమాలో కాశీకి వెళ్తే దొంగలు ఎక్కువ ఉంటారు, కొట్టేస్తారంటారు కదా, అందుకే పీకేసాం. మా అమ్మాయి కూడా పీకేసాండి.
మీది తినాలే అమ్మ అది తినాలే అమ్మ అది తినాలే. ఈ నగ మళ్ళీ లాస్ట్ వీడియోలో కూడా కావాలి. మళ్ళీ ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి. 5 రోజులుగా నా వంటలేక తినలేక కష్టపడుతూ ఉంటుంటారని మీకోసం నేను స్వయంగా వండినటువంటి కీమా అన్నం. చెప్పండి కొంచెం అన్నం నేను ఇక్కడ కీమా అన్నమా ఇదో కిందకి కలిపి కూడా పెట్టా, మీకు నచ్చినట్టు కలుపుకుంటామని కూడా పెట్టాను. కాబట్టి స్పూన్లే తెలియదు, అంటే ప్లాస్టిక్ స్పూన్ లేదు. మా ఆయనకి ఇష్టం అని చెప్పేసి అన్నం నాకు ఇష్టమైన కీమా కర్రీ చేసి వచ్చిందన్నమాట. సర్ప్రైజ్ అంటే నువ్వేమనుకున్నావు చెప్పు. నేను మామూలుగా అయితే ఏదో ఒక ఐటమ్ తీసుకుని నాకు ఇష్టం తీసుకొచ్చేసి కాశీలో వదిలేస్తాం, మళ్ళీ లేకపోతే పుట్టుకోకూడదు కదా. అదేమో ఐటమ్ చేస్తాం భయంగా ఉంది. ఈ విషయం ఎలా కనిపెట్టావన్నా? పర్లేదు, అలాంటి బలవంతం నేను ఎవరిని పెట్టినట్టు. వెరీ గుడ్, మంచిది. నాన్న నాకు కూతురు, నీకు కూతురు ఉంది. నీకు కూతురు ఉంది. నీకు కూతురే పుడుతుంది, పెద్ద నీకు కూతురే పుడుతుంది. అట్లా కాదు, నీకు ఒక కూతురు ఉంది. కీమా ఇవ్వాలని గుర్తుపెట్టుకో. ఎలా ఉందండి నందు? నువ్వు కంగారు పడకు, నీకు కూడా చికెన్ కర్రీ అన్నం తీసుకొచ్చా. మళ్ళీ రేపటి నుంచి ఏం తినరు కదా నాన్ వెజ్, అందుకని నాన్ వెజ్ ఉండదు కాబట్టి రేపటి నుంచి నాన్ వెజ్ ఉండదు కాబట్టి నీకు చికెన్, నాన్నకి కీమా. అంటే నీకు కూడా కీమా అనుకో, నచ్చింది తిను, ఎంజాయ్. వీడు మన దగ్గర చిల్లర లాగేద్దాం అనుకుంటున్నాడు. అంటే వీడియో ఆన్ చెయ్యమ్మా అని చెప్పి వీడియో ఆన్ చేయించి అయినా వద్దంట తల్లి. ఇక్కడ కాస్ట్లీ ఎక్కువ ఉంటాయి, అందుకే డబ్బా కొట్టుకొచ్చాయి, ఏమనుకోకు. నో సమస్య లేదు, డబ్బులు ఎక్కడివి? నేను వద్దంటే మీరేమో ఓకే అంటారు. క్రాస్ ఎందుకు పెడుతున్నావు? దానికి స్కిల్స్ ఉండాలి వీడియో చేయడానికి, కనిపించాలి కదా ఇద్దరు, అందుకని. ఇట్లా పెడతారమ్మా. వచ్చిందండి వయ్యారి. అమ్మ బాబోయ్, సరే సరే కానండి. నిఖిలేష్ ఎందుకు మేము ఇక్కడ చూసుకుంటున్నాం? శ్రీవాణి వీడియో నందిని, నీలిమ వీడియో లిక్కు పాపం కష్టపడతా. వెనకాల చూసుకో, లిక్కు పడుతూ వెనకాల చూసుకుని రా. మా మమ్మీ నాన్ స్టాప్ ఏడుస్తున్నారు. మమ్మ వచ్చేసాం ఆల్రెడీ, ఏడవకు. అది కూడా పైకి వచ్చాం మనం. ఫ్లైట్ ఎక్కడో మా మమ్మీకి భయం. అమ్మా వచ్చేసాం ఏడవద్దు. నందిని కంట్రోల్ చేసుకొని హోల్డ్ చేస్తుంది. థ్యాంక్స్ నందు. అమ్మ వచ్చేసాం చూడు, చూడాలి. ఎంత జ్ఞానివిరా నువ్వు. ఇక్కడేమో నేను నీలిమ గారు కూర్చున్నాం. సీట్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర వచ్చింది. మమ్మీ కూలా కూల్ బై నీల్ సబ్స్క్రైబ్ ప్లీజ్. అక్కడ మా అమ్మ ఏడుస్తుంది. అమ్మా రిలాక్స్, కూల్ కూల్ కూల్. సరదాగా ఉంది కదరా అది. ఇందాక సో ఫైనల్లీ స్టార్ట్ అయిపోయాం. మేబీ అంటే నేను వీడియో తీస్తున్నాను కాబట్టి మేబీ క్లారిటీగా ఉండకపోవచ్చు, కొంచెం తిట్టుకోకుండా చూడండి. ఇగో మనం దిగిపోతున్నాం. హాయ్ చెప్పు ఒకసారి, హాయ్ చెప్పు. అది అమ్మమ్మ చెవులో పెట్టు, అమ్మమ్మ చెవులో పెట్టు. దిగిపోయాం, ల్యాండ్ అయిపోయాం. అమ్మా అమ్మా వెల్కమ్ టు వారణాసి. అమ్మా వెల్కమ్ టు వారణాసి. ఏమంటే విక్రమాదిత్య గారు నమస్కారం అండి. మీకు అనిపించలే ఇంతసేపటి ఫోకస్ అయ్యారు మీరు చీకట్లో. వచ్చేసాం.
ఎస్ వచ్చేసాం. వీడు నా సీట్ ఆక్రమించాడు. విండో సీట్ కావాలి మధ్యలో ఎక్స్చేంజ్ అయిపోయి. సరే ఫైనల్ ల్యాండ్ అయ్యాము వారణాసిలోకి ఫర్ ద ఫస్ట్ టైం. సో మీకు కూడా నేను ఎంతవరకు చూపించగలను అంతవరకు చూపిస్తాను కదండి. మా ఆయన మిగతా వాళ్ళందరూ బస్సులో వెళ్తే నేను మా అమ్మని వీల్ చైర్లో తీసుకొని వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో చాలా దూరం నడవాలి కాబట్టి ఆవిడ అంత దూరం నడవడం కష్టం కాబట్టి. సో మెయిన్ ఇది ఎందుకు చూపిస్తున్నారంటే ఇది కూడా అవసరం. అంటే నార్మల్గా ఫ్లైట్లో వెళ్ళాలన్నా అంతంత దూరం నడవాలన్నా పెద్దవాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది ఉన్నా సరే ఇక్కడ ఇలాంటి ఫెసిలిటీస్ అనేవి ఉంటాయని చూపించడానికి చూపిస్తున్నాను అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి ఛార్జ్ ఏం చేయరు, ఫ్రీయే. సో ఛార్జ్ ఉంటుందేమో దీనికి కూడా పే చేయాలేమో అని చెప్పేసి చాలామంది అనుకోవచ్చు. దీనికి పేమెంట్ ఏమీ లేదు. సో ప్రజెంట్ అయితే మేము కాశీ ఎయిర్పోర్ట్లోకి వచ్చేసాం. సో ఇక్కడ ఈ సర్వీస్ పెద్దవాళ్ళని చూసి వాళ్ళే వీల్ చేసి తీసుకొచ్చి తీసుకొస్తున్నారు అనమాట. అది సో ఎయిర్పోర్ట్లో ఇంత దూరం నడవలేని వాళ్ళకి ఈ ఫెసిలిటీ కూడా. నేను ఇక్కడ కష్టపడి నడుచుకుంటూ వస్తుంటే ఇదిగోండి ఇల్లు బస్సులో దిగారు. వస్తుంది మేము లేట్గా ఎక్కాం కాబట్టి లగేజ్ వస్తుందా రాదా అని కంగారు పెట్టారు. వచ్చేస్తుంది. డైట్ మళ్ళీ వాకింగ్ డబుల్ డోస్ అయిపోతుందండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా వారణాసి ఎయిర్పోర్ట్. నాకు చాయ్ ప్యాలా బాగా నచ్చింది. ఆ సెటప్ బాగుంది క్యూట్గా. చలో చలే. అమ్మ ఇలా కూర్చుందంటే అర్థం ఉంది. నందిని నీకేమైంది? మీ నాన్న తోస్తున్నాడు కదా అని గారాబాలు పోతున్నావుగా. నన్ను ఎవరు తోయరు? అక్కడ వాళ్ళు అయ్యే తను తోస్తున్నాడు. నాకేమో 2 సూట్ కేసులు పట్టించారు ఇక్కడ. కానండి సాగుతుంది మీకు అలా. ఎస్ లగేజ్ అంతా కూడా ఎక్కిచ్చేసారు. సో మా 8 మందికి మా వారు ఇది బుక్ చేశారు అనమాట. ఎస్ అలసిపోయారు మా ఆయన. ఈ వెహికల్ కంఫర్టబుల్ గా బాగుందనమాట 8 మెంబర్స్ కి. సో ఇది చక్కగా ప్యాకేజ్ లో బుక్ చేశారు. చలో మళ్ళీ కలుస్తాం.